హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో సారీ, ఈరోజు ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలో ట్రీస్ అన్ని నరికేయడం వల్ల వైఫై లైట్స్ అన్నీ కట్ అయ్యాయి. సో దానివల్ల వీడియో చాలా మీకు డల్గా వస్తుంది. దయచేసి మన సబ్స్క్రైబర్లు తప్పుగా అనుకోవద్దు. జస్ట్ మొబైల్ టార్చ్ అడ్డు పెట్టుకొని చేస్తున్నా, ఏదో ఫేస్ కనబడాలన్న ఉద్దేశంతో. రైట్, బై ద గాడ్ గ్రేస్ పవర్ వచ్చింది. రైట్, యా, బై ద గాడ్ గ్రేస్ మంచిగా పవర్ వచ్చింది. సో మనం, యా, ఇప్పుడు స్క్రీన్ క్లియర్గా వస్తుంది, మీకు ప్రాబ్లం లేదు. చూద్దాం. రైట్, రేపు 2026లో 2026లో ధమాకా మల్టీ బ్యాగర్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. అంటే ఇంకొక వన్ మంత్లో ఫ్యూ డేస్లో 2025 అయిపోతుంది. 2026లో మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ధమాకా మల్టీ బ్యాగర్స్ ఇచ్చే కొన్ని స్టాక్స్ ఉన్నాయి. వాటి గురించి ఈరోజు చెప్పబోతున్నాను. అస్సలు మిస్ చేయొద్దు. మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. రైట్, ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే, నిన్న మనం ఇచ్చిన ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్లీ హిట్ అయింది. ఎంటైర్ మార్కెట్ నేను అవి కూడా చూపెడతారు. వాటితో పాటు నెక్స్ట్ ప్రిడిక్షన్కి వెళ్దాం. రైట్, సో మనం మార్కెట్ లోపల చూస్తే చాలా స్టాక్స్ చాలా వర్టసైల్గా క్రియేట్ చేస్తున్నాయి. ఈరోజు నేను ఇచ్చిన ప్రిడిక్షన్ మీరు చూడొచ్చు. కంప్లీట్గా మార్కెట్ నెగిటివ్ లోపలికి వెళ్ళిపోయింది. సరే, అవి పక్కన పెడదాం. మీ అందరికీ తెలుసు మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏంటి అంటే, ఇప్పుడు లోలో ఉండి తర్వాత హై రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్న స్టాక్స్. ఇందులో ఫస్ట్ అంటే 2026కి నేను నా సైడ్ నుండి ఇచ్చే ఫస్ట్ స్టాక్ ఏంటయ్యా అంటే గ్రో అండి. సో గ్రో, నేను బిలీనియర్ గ్యారేజ్ వెంచర్స్ అంటారు. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 500 రూపీస్ ఈజీ, మినిమం 300 to 400 రూపీస్ ఈజీగా టచ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. వీలైనన్ని క్వాంటిటీస్ గ్రో యాప్లో కొనడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే సపోర్టింగ్ లెవెల్స్ దగ్గర కూడా వస్తుంది. ఏం కాదు, ఇంకొక 30 పాయింట్స్, ఇంతకు మించి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో గ్రోని చూసుకోండి. దీని తర్వాత మీకు ఇచ్చేది కంపెనీ ఆర్వీఎన్ఎల్ అండి. ఆర్వీఎన్ఎల్ చాలా మంత్స్ తర్వాత ఆర్వీఎన్ఎల్ ఇస్తున్నాను. ఎందుకు ఆర్వీఎన్ఎల్ సడన్గా ఇవ్వడం అంటే, దాదాపు 1 ఇయర్ నుండి ద న్యూట్రల్ కన్సల్టేటివ్ స్లోగా 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 పడుతూ 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 వచ్చింది. నవ్ ఇట్స్ అట్ మోస్ట్ సపోర్టింగ్ లెవెల్ దగ్గరకు వచ్చేసింది. ఇది ఖచ్చితంగా బౌన్స్ అవ్వడానికి దగ్గరకు వచ్చేసింది. అంటే నెక్స్ట్ ఇది ఒక మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. ఎందుకంటే దీని లోయెస్ట్ ప్రైస్కి వచ్చేసింది. ఆర్వీఎన్ఎల్ అనేది ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్కి వచ్చేసింది. దీన్ని అసలు ఎవ్వరు మిస్ చేయొద్దు. ఆర్వీఎన్ఎల్ లాంటి స్టాక్ని మిస్ చేయొద్దు. ఎందుకంటే దీని ఆల్ టైమ్ ఇది ఒక మల్టీ బ్యాగర్ అండి. చూడండి, ఉండి ఉండి ఒకేసారి హ్యూజ్గా రిటర్న్స్ ఇచ్చింది. దాదాపు 60-70 రూపాయల నుండి 10 టైమ్స్ మల్టీ బ్యాగర్ అయిన స్టాకు. దీని గురించి అసలు మనం చెప్పాల్సిన పనే లేదు. ఇండియన్ రైల్వేకే బ్యాక్ బోన్ లాంటి స్టాకు ఖచ్చితం. సో దీన్ని ఎవరైతే ఎన్ని క్వాంటిటీస్ కొనుక్కొని హోల్డ్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఆర్వీఎన్ఎల్ని కొనుక్కోండి. రైట్, నెక్స్ట్ దీంతో పాటు పోలిస్తే ఇంకొక స్టాక్ మీకు సజెస్ట్ చేసేది ప్రోస్టామ్ ఇన్ఫో లిమిటెడ్ అండి. ప్రోస్టామ్ ఇన్ఫో లిమిటెడ్. ఇది ఇది ఒక డెప్ట్ ఫ్రీ కంపెనీ అండి. యాక్చువల్గా బుక్ వాల్యూ ఇవన్నీ కొంచెం బాగున్నాయి. ఎందుకంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్కి సంబంధించింది, బ్యాటరీస్ ఏదన్నా ఎనర్జీ స్టోరేజ్కి బ్యాటరీస్కి సంబంధించింది చాలా మంచి ఫ్యూచర్ ఉందండి. ఇది కూడా అంటే ఇప్పుడు కంపేర్ చేస్తే మూడు స్టాక్స్లో ఆ రెండుకే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. దీన్ని హోల్డ్లో పెట్టుకోండి. అంటే మనీ ఉంటే చూడండి, 100 కొనే దగ్గర 30 క్వాంటిటీసే దీన్ని కొనండి. బట్ విషయం ఏంటి అంటే, దీనికి చాలా 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 మంచి స్కోప్ ఉందన్నమాట. సో దీంతో పాటు ఇంకా ఫిజిక్స్ వాలా బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఇలా చాలా స్టాక్స్ ఉన్నాయండి కొనుక్కోవడానికి. ఈ మూడు మేజర్ స్టాక్స్ని అయితే కంపల్సరీ మీరు ఏది ఫిజిక్స్ వాలా, గ్రో, ఆర్వీఎన్ఎల్, ఇవి డ్యామ్ షూర్ 2026 మల్టీ బ్యాగర్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువ ఎక్కువ ఉన్న అవకాశం ఉన్న స్కోప్ అండి. ఎందుకంటే దీని డిమాండ్ అలా ఉంటుంది, దీని గ్రోత్ అలా ఉంటుంది, దీని ఫ్యూచర్ అలా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే 2026లో ఇప్పటికే గ్రో టాప్ టాప్ లీడింగ్ కంపెనీగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో ఇంకా ఇంకా ఎక్కువ ఇది చేస్తూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకోండి. నెక్స్ట్ రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. నేను ఇచ్చిన ప్రిడిక్షన్స్ మీరు చూసినట్లయితే ఓవరాల్గా ఇదిగోండి, చూడండి, మార్కెట్ మొత్తం పడిపోయింది. ఇది నిన్నటి ప్రిడిక్షను. 1 మినిట్. సో ఇది నిన్నటి ప్రిడిక్షన్ ట్యూస్డే. టీవీఎస్ మోటార్స్, హుండాయ్ మోటార్స్ బేరీస్ ఇచ్చాను. చూడండి, ఇవన్నీ కావాలంటే ఎస్టర్డే వీడియో చెక్ చేసుకోండి. ఇవన్నీ పీఈ ఇచ్చాను. మొత్తం ఓవరాల్గా మార్కెట్ పీఈలో పడిపోయింది. అది మన యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్ల ఉండే అడ్వాంటేజ్. మరి రేపు
2000 బుధవారం. సో ఈరోజు ట్యూస్డే. వెడ్నెస్డే ఎలా ఉండబోతుంది మార్కెట్? దీంట్లో ఫస్ట్ బేరిష్ మీకు ఇచ్చేదండి ఆజ్కో నోబెల్ ఇండియా అండి. ఇది 3470 దగ్గరకు వస్తే బేరిష్ చేయండి. టార్గెట్ 3450 నుండి 3400 వరకు టార్గెట్ ఉందండి. సో స్టాప్ లాస్ వచ్చి 3492. నెక్స్ట్ కంపెనీ సీమన్స్ అండి, 3380 దగ్గర బేరిష్ తీసుకోండి. 3360 నుండి 3320 వరకు టార్గెట్ ఉంది. 3402 అనేది మీకు స్టాప్ లాస్ అండి. సెన్సెక్స్ 85,500 పిఈ అండి. సెన్సెక్స్ 85,500 పిఈ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ వెయిట్ చేయండి, ఎందుకంటే ఇంకొక 3-4 డేస్లో బ్యాంక్ నిఫ్టీది డిసిషన్స్ ఉంది. సో సారీ, ఆర్బీఐ మీటింగ్ ఉంది. కొంచెం జాగ్రత్తగా, అదే దాని మార్కెట్ పడడానికి కూడా మెయిన్ రీజను. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 59,500 పిఈ తీసుకోండి. నిఫ్టీ 26,000 పిఈ. మిడ్ నిఫ్టీ 14,000 పిఈ. ఫిన్ నిఫ్టీ 27,700 పిఈ. అంటే చాలా యాక్చువల్గా మార్కెట్ పెరగాలి, బట్ విషయం ఏమైందంటే, సో మన జీడిపి పెరగడం వల్ల మరి ఖచ్చితంగా ఇటువంటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తారు, తగ్గిస్తే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ, మన మార్కెట్స్ కొంచెం నెగిటివ్గా వెళ్తున్నాయి. దాన్ని ఒక్కసారి మెయిన్గా ఫోకస్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ అందరి లవ్తో మన ఛానల్, అంటే పాత ఛానల్ పోయింది, మీ అందరికీ తెలుసు, ఇది కొత్త ఛానల్. జస్ట్ 1000 సబ్స్క్రైబర్సే, మనకి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్. సో దాదాపు 1 lakh వ్యూస్ని ఇప్పటి వరకు క్రాస్ చేసామండి. సో ఇట్స్ అన్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనమాట. సో 1 lakh వ్యూస్ దాదాపు మనం విత్ ద స్పాన్ ఆఫ్ 2 to 3 monthsలోనే అతి తక్కువ మంది సబ్స్క్రైబర్లతో 1 lakh వ్యూస్ని, ఎటువంటి ప్రమోషన్స్ బ్రాండింగు ఏమీ లేకుండా అతి తక్కువ వ్యూస్తోనే, దట్టు కూడా జెన్యూన్ వ్యూస్ అనమాట. జెన్యూన్ వ్యూస్తో ఉన్న మన కస్టమర్, మన తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ దయ వల్ల 1 lakh వ్యూస్ తొందరలోనే మానిటైజేషన్ అవ్వాలని కూడా కోరుకుందాం. రైట్. ఇంకా నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్కి వెళ్తే, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. స్వామి గారు, చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ అండి. సాయిరామ్ గారు, సార్ మీరు ఆ, స్ప్రైట్ ఆగ్రో గురించి గతంలో ఒకసారి చెప్పారు, అప్పటి నుండి చూస్తున్నా అది పెరుగుతూనే ఉంది. థ్యాంక్ యూ అండి. కొన్ని 5,000 షేర్స్ కొనాలి అనుకుంటున్నా, కొనండి, నో ప్రాబ్లం అండి. సో 5 to 10 years లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది ఫ్యూచర్? ఒక మైనస్ ఏంటంటే 100 times రిటైలర్స్ ఉన్నారు, రిప్లే మీ సార్. సార్ ఇది ఒక చిన్న పెన్నీ స్టాక్ సార్. ఇప్పుడు ఇది ఆల్రెడీ మల్టీ బ్యాగర్ అయిపోయి ఫాల్ అయిన కంపెనీ అనమాట. మల్టీ బ్యాగర్ అయ్యి ఫాల్ అయిన కంపెనీ కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ఫోకస్ చేయొచ్చు. దీన్ని ఫోకస్ చేయొచ్చు. జస్ట్ 0.65 పైసా ఉంది, మహా అయితే పెడితే ఒక 2,000 5,000 క్వాంటిటీస్ అంటే ఒక హార్డ్లీ 4,000 రూపీస్ అవుతుంది. కానీ ఒక్కసారి ఇది మల్టీ బ్యాగర్ అయ్యింది అనుకోండి, సో చూడండి ఇక్కడ ఆల్రెడీ 43కి వెళ్ళింది. ట్రమాండస్ చేంజ్ అవుతుంది. ఇది అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ కంపెనీ చేసే వర్క్స్ అలాంటిదండి, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. బట్ మినిమం ఒక 3 to 4 years వెయిట్ చేసే ఓపిక ఉంటే చూడాలండి. అలాగే శ్రీరామ్ గారు ఏదో అది ప్లీజ్ వాచ్ టుమారో వీడియో అని కామెంట్లో రాసాం రిప్లై. నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మీ వీడియో ఖచ్చితంగా చూస్తాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మొఘల్ రేకులు సీరియల్లా చిన్నప్పుడు చూసినప్పుడు కూడా ఇలాగే వెయిట్ చేసేవాడిని. థ్యాంక్ యూ సాయిరామ్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. రైట్. సో అంత పెద్ద దాంతో కంపేర్ చేయట్లేండి, నేను చాలా చిన్నవాడిని. రైట్. సో స్వామి గారు, టాటా ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ లెవెల్స్, యా యూ కెన్ బై ఇట్ రైట్ నో అండి. టాటా ఇన్వెస్ట్మెంట్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ లెవెల్స్ 780 అబోవ్, సారీ 750 అబోవ్ వస్తే మీరు బ్రహ్మాండంగా కోరుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఎక్స్పెషల్లీ మీకు సేఫ్ ఎండ్ కావాలి అంటే మాత్రం 800 అబోవ్ అండి. 800 అబోవ్. సేఫ్ ఎండ్ కావాలి అంటే 800 అబోవ్, లేదంటే 688. ఖచ్చితంగా చూసుకుంటే 688 అండ్ 800 అబోవ్ వస్తే తీసుకోండి. అది మీకు ప్రాఫిట్ జోన్ అండి, మిగతా అదంతా రిస్కే. ఆర్తి ఫార్మా ల్యాబ్స్ గురించి చెప్పండి అన్న మధుసూదన్ గారు. సారీ అండి, మీ పేరే టైప్ చేశాను. ఆర్తి ఫార్మా ల్యాబ్స్. సో కంపెనీ చాలా మంచి కంపెనీ అండి. ఇక ఫార్మా సెక్టార్స్కి ల్యాబ్స్కి సంబంధించిన కంపెనీ మనందరికీ తెలిసింది. ఫైనాన్షియల్గా బాగుంది,
ఫండమెంటల్గా బాగుంది. రిటర్న్స్ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ ఫ్యూచర్ది, సో ఫ్యూచర్ అయితే ఉందండి. ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ని వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ అనమాట, ఖచ్చితంగా ఉంది. ఫ్యూచర్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే 720 అబోవ్ వస్తేనే కొనండి. టార్గెట్ మీకు 800 850 దాకా టార్గెట్ ఉంది. 720 అబోనే, లేకపోతే అయితే కొనొద్దు. నందిని గారు, నైస్ సార్, థ్యాంక్ యూ అండి. కృష్ణ చైతన్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐ హ్యావ్ ఆల్సో తేజాస్ నెట్వర్క్ స్టాక్, యావరేజ్ 973, 15 షేర్స్ ఉన్నాయి. ఈ యావరేజ్ చేస్తే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సేమ్ అండి, ఇప్పుడున్న ప్రైస్కి తేజాస్ నెట్వర్క్ 15 షేర్స్ అంటే మీకు ఆల్మోస్ట్, ఇదిగో నిన్న వీడియోలో చెప్పాను, ఈరోజు ₹9 పెరగనే పెరిగింది అది. 521 ఇంటూ 15 అంటే ఆ, 7,815 రూపీస్ అవుతుంది. యావరేజ్ చేయొచ్చు, యావరేజ్ చేయాలి. లేకపోతే మాత్రం మీరు ప్రాఫిట్లో రావాలంటే మినిమం మినిమం 3 to 4 months పట్టిద్దండి. సిఎస్ పవిత్ర గారు, హాయ్ సార్, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పండి. వాస్తవానికి నేను ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ని ఎంటర్టైన్ చేయనమ్మా, తప్పుగా అనుకోవద్దు. నా అంటే తెలియక కాదు, నేను మ్యూచువల్ ఫండ్స్కి నేను అంటే స్వతహాగా నాకు ఇష్టం లేదు. సో నాకు యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేపిస్తే మనీ ఇస్తామని చెప్పి చాలా కంపెనీస్ ప్రమోషన్స్ కోసం వచ్చాయి. నేను ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ప్రమోషన్ చేయలేదు. సో ఎందుకయ్యా అంటే ఆ, ఆ, నేను మీతో బిజినెస్ చేయదలుచుకోలేదు వాస్తవానికి చెప్పాలి అంటే, రైట్. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే, మన డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాఫిట్ అమౌంట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. బట్ విషయం ఏంటి అంటే, అదేదో మనమే చేసుకుంటే అవుట్పుట్ మనకే ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో నేను చెప్తాను. దాని బదులు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, తప్పుగా అనుకోవద్దమ్మా. నేనైతే ఆ, డబ్బు కోసం అంటే వచ్చే లాభం మన వాళ్ళే తినాలి అన్న ఉద్దేశంతో చేస్తాను. సో మీకు అప్పటికీ కావాలి అనుకుంటే ఇది మన ఆఫీస్ నెంబరు. సో కాంటాక్ట్ చేయండి, మన వాళ్ళు మీకు డీటెయిల్స్ షేర్ చేస్తారు. ఎందుకంటే నేను ఇప్పుడు అది చెప్పాను అనుకోండి, వేరే వాళ్ళు కూడా దాంట్లో కనుక చూసి ఇన్వెస్ట్ చేస్తే నాకే కరెక్ట్ అనిపించదు అంతే. గుడ్ ఈవినింగ్ సార్, ఐ వాంట్ టు బై అశోక్ లైవ్లాండ్ 29% సేల్స్, ఐచర్ మోటార్ బికాస్ ఆటోమొబైల్ సేల్స్ వాస్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ పర్పస్, ప్లీజ్ టెల్ టార్గెట్ ఆఫ్ ది స్టాక్స్. సో గౌతమ్ కుమార్ గారు, లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్ చాలా బాగా వచ్చాయి. బట్ ఐచర్ మోటార్స్ ఇవన్నీ ఎంత మంచి రేటింగ్స్ ఏమి ఉన్నా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇవి కొంచెం పడే అవకాశం ఉందండి. సో మీకు టార్గెట్ చెప్పాలి, ఎంత ఇవ్వాలి అనుకున్న మహా అయితే ఐషర్ మోటార్స్ 7,500, కానీ చాలా రిస్క్ చేస్తున్నారు ఇది తీసుకోవడం. ఈ రెండు స్టాక్స్ కరెంట్ లెవెల్లో అయితే హ్యూజ్ రిస్క్ అవుతుందండి. నేను అసలు ఇప్పుడు సజెస్ట్ చేయను. టార్గెట్ అశోక్ లైవ్లాండ్ అయితే 200, ఐషర్ మోటార్స్ అయితే 18,000, ఇంతకు మించి నేను టార్గెట్ ఇవ్వను. ఎవరైనా మీకు ఇస్తాము అని చెప్పిన టెంపరీగా చిన్న వాటితోనే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లాంగ్ టర్మ్లో అయితే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే జెన్యున్గా చెప్పాలండి. మేబీ మీరు సార్ ఏంటి ఇలా చెప్పారు అంటే, ఎందుకంటే అది పడే రేంజ్లో ఉన్నాయండి. కొన్ని రోజులు పెరిగిన తర్వాత దారుణంగా పడుతుంది. ఇంతకుముందు నేను చాలాసార్లు చాలా కంపెనీస్కి అలా చెప్పి మనోడు ఇరుక్కుపోయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. అందుకే ఏదన్నా ఓపెన్గా చెప్తున్నాను. సో భరణి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ట్రైల్ అండ్ ఎన్ఎస్డిఎల్ బయింగ్ ప్రైజెస్ టార్గెట్ చెప్పండి. సార్ భరణి గారు, తప్పుగా అనుకోవద్దు, ఒక్కొక్క స్టాక్ గురించి చెప్తానండి. ఎందుకంటే చాలా కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి, అందరూ చూడాలి కదా. ఎన్ఎస్డిఎల్ చెప్తాను. సో 1090 టార్గెట్ మీకు, బయింగ్ ప్రైజెస్ వచ్చి 1100 అబోవ్ కొనండి. 1120 అబోవ్ కొంటే ఎక్సలెంట్ సేఫ్టీ మీకు. సో టార్గెట్ వచ్చి మీకు 1300 దాకా టార్గెట్ ఉందండి. సో ఎన్ఎస్డిఎల్, ఒలెక్ట్రా గ్రీన్ని బై చేయొచ్చా? గుండె మీద చేసుకొని విజయభాస్కర్ గారు బ్రహ్మాండంగా బై చేయండి. దానికి అసలు చార్ట్ కూడా ఓపెన్ చేయాల్సిన పని లేదు. శాంతి గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ప్రిడిక్షన్, వెల్కమ్ అండి. రామరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు, మార్కెట్ బుల్లిష్ బట్ స్టాక్స్ నెగిటివ్, యువర్ ప్రిడిక్షన్ ఈజ్ సో గుడ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అమరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. భాగ్యశ్రీ గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అమ్మ. మూర్తి గారు, గుడ్ ఈవినింగ్ సార్, యువర్ మోటివేషనల్ టాక్ సూపర్ సార్, థ్యాంక్ యూ అండి, జస్ట్ ట్రయింగ్ అంతే. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్, నో వన్ విల్ ఎక్స్ప్లెయిన్ లైక్ యూ సార్, తేజాస్ నెట్వర్క్ లైక్ దిస్ మెనీ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సత్యనారాయణ గారు. నీలిమ గారు, గుడ్ ఈవినింగ్ నవీన్ సార్, థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ గివింగ్ అండ్ కమోడిటీస్ గురించి చెప్పండి. సీరియస్లీ మేడం, టైం ఉండదు. ఒకసారి మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి, మన ఆఫీస్ నెంబర్కి నేను మీకు గైడ్ చేస్తాను.
కమ్యూనిటీస్. శ్రీరామ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. వెబ్సోల్ ఎనర్జీ షేర్ ఈ రోజు బాగా పెరిగింది. నెక్స్ట్ ఏ ప్రైస్ లో బై చేయొచ్చు? 113 ఎబో బై చేసేయండి, నో ప్రాబ్లం. పిహెచ్పి క్రియేషన్స్ గారు సార్, గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కెన్ ఐ బై అంబర్ స్టాక్ ఫర్ ఫ్రెష్? ప్లీజ్ సజెస్ట్. యా, అంబర్ స్టాక్ అందరూ తీసుకోవచ్చండి. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఫ్రెష్ ఎంట్రీ 7,000 కదా, 7,200 అబోవ్ తీసుకోండి. 100 అబోవ్ తీసుకోండి, అట్లీస్ట్ 7,100 తీసుకోండి. ఎందుకంటే ఇది మిడిల్లో ఉంది, ఇంకొంచెం ఫ్లక్చుయేషన్స్ అయ్యే అవకాశం కూడా ఉన్నాయి. సో అట్లీస్ట్ 6,800 ఆర్ 7,100 వీటి మధ్యలోనే తీసుకోండి, మధ్యలో లేకపోతే వద్దు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, ఎంఎస్ రాజు గారు. వెబ్సోల్ ఎనర్జీ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? చేయొచ్చండి. వెబ్సోల్ మీకు ఇప్పుడే చెప్పాను వీడియోలో. సో సారీ. సో 112 అబోవ్, 112 అబోవ్ వస్తేనే బై చేయండి. సో ఇది ఆ, మన స్టాక్స్కి సంబంధించింది. మన వాళ్ళు ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేశాను. అండ్ నెక్స్ట్ చాలామంది, నేను మళ్ళీ 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 చెప్తూ ఉన్నాను, ఫ్యూచర్లో సీరియస్లీ అండి, ఎందుకంటే ఇట్ కుడ్ బి వెరీ డిఫికల్ట్ టు రన్ ద యూట్యూబ్ ఛానల్స్. ఎందుకంటే ఆ, ఆ, ఎలా అయిపోయిందంటే ఇప్పుడు నా పరిస్థితి కూడా ఐబొమ్మ రవిలాగా అయిపోయింది. సో ఛానల్ ఆల్రెడీ మన చాలా పెద్ద ఛానల్ మంచిగా ఉండేది. ఆ, దాన్ని కాంపిటేటర్స్ అది ఇది చేసి ఆ, యూట్యూబ్లోనే లేకుండా చేశారు, అది మీ అందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకున్నాం, దీని మీద కూడా స్ట్రైక్స్ పెడుతూ ఉన్నారు. మరి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే తెలుసు, ఏనాడు కూడా మన వీడియోలో ఒక్క వల్గర్ వర్డ్ ఉండదు. సో పోనీ కాపీ కంటెంటా అంటే అటువంటిది కూడా ఉండదు. సో ఏంటి అంటే రేపటి ప్రిడిక్షన్ ఎవరు చెప్పరు, అది మనం చెప్తూ ఉన్నాము. సో ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే నాకు కూడా సీరియస్లీ ఇంట్రెస్టింగే పోద్దండి, ఎందుకు చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోద్ది. సో అందుకే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే రేపు December 3 నుండి బ్యాచ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. లేదంటే జనవరి బ్యాచ్కైనా స్లాట్స్ బుక్ చేసుకోండి. మేబీ నేను కూడా చూడాలి, ఎందుకంటే తర్వాత కంటిన్యూ చేస్తామో లేదో తెలియదు. ప్రతిసారి ఈ ప్రాబ్లం అంటే చాలా ఇది అవుతుంది. సో ఎనీవే, మీ అందరి కోసమైతే నా వంతున ఎంతకలిగి చేయగలను చేస్తూ ఉంటాను. సో ఎనీవే, ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇది ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మీకు డైలీ ఉంటుందండి. జావా సిస్టమ్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు ఇక్కడే మీరు గెయిన్ చేసుకుంటారు. ట్రైనింగ్ పీరియడ్ కూడా చాలా 1 మంత్ ట్రైనింగ్ పీరియడ్లో కంప్లీట్ చేసేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9505003433 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్. టేక్ కేర్. బై. జై హింద్.